వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. రాజ్ బోడా అమెరికాలో ఉంటాడు. ఇతను అసలు పేరు రజనీకాంత్ బోడా. కొన్నాళ్ళ పాటు ఇక్కడ జర్నలిజం వృత్తిలో ఉండి అమెరికాలో వెళ్ళి అక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొంతమంది రాజకీయ నాయకుల మీద, కొంతమంది వ్యక్తుల మీద అతను తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్గా ఇతనికి ఏ మతానికి సంబంధం లేదు, కానీ ఇతను హేతువాది. అంటే మొదట్లో హిందువుగా ఉన్నాడు, ఆ తర్వాత హేతువాదిగా మారిపోయాడు. అయితే ఇటీవల పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో ఇతను కొద్దిగా క్రైస్తవ ప్రపంచానికి, మిగతా వారికి కాస్త సుపరిచితుడిగా మారిపోయాడు. ఎందుకంటే అమెరికాలో ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే న్యూస్ చెప్పడం, వీడియోను రిలీజ్ చేయడంతో కొంతమంది క్రైస్తవులు ఇతను చెప్పేది కరెక్ట్ ఏమో అని నమ్మిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారిది సహజ మరణం కాదు, అంటే యాక్సిడెంట్ కాదు, హత్య చేశారు. హత్య చేసి అక్కడ పడేశారు. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సినజియర్ స్వామి లాంటిది వారిది, అమిత్ షా లాంటి వారిది, ఇంకా బీజేపీ వారి వాటిది, వీళ్ళకి చెప్పాడు. సో మనం క్రైస్తవులంగా ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, హత్య అని చాలా మంది భావించి మనము ఆ స్పాట్లు అవన్నీ చూసి ఇదంతా కావాలని చేశారని మనం అందరం భావించాం. కాబట్టి ఏమని జరిగింది, అది ఆయన రాజ్ బోడా గారు చెప్పిన మాటలు నమ్మేశాం చాలా మంది. నమ్ముతుండటంతో ఇంకా ఆయన ఇక ఎక్కడెక్కడో సోర్స్ తీసుకొని ఎక్కడెక్కడో చేసేసుకొని దాన్ని ఒక నిజ నిర్ధారణ చేసుకోకుండా, కనీసం అది నిజమా కాదని ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా ఆయన వీడియోలు చేస్తూ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంటే నిజమేమని నమ్మాం. ఇప్పుడు జాన్ వెస్లీ గారి పైన, బ్లెస్సీ వెస్లీ గారి పైన నిరాధారమైన నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. బ్లెస్సీ వెస్లీ గారు 10 లక్షల కోసం ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో మీటింగ్ పిలిపించుకుంది. ఇది కరుణాగర్ సుగుణతోటి టైఅప్ అయింది ఈ వ్యవహారం అంతా. ఈమె 10 లక్షలు కుదుర్చుకుంది, 10 లక్షల డబ్బు కోసం ఇదంతా చేసింది. ఈమె ఫేక్ ఫాస్టర్, ఫేక్ ఉమెన్ ఫాస్టర్ జాన్ వెస్లీ గారు ఇలా అని వారి కుటుంబం మీద, వారి మీద అవాకులు చవాకులు పేలాడు. డైరెక్ట్గా యూట్యూబ్లోనే అది రిలీజ్ చేశాడు. నాకు ఒక సోర్స్ ద్వారా, ఒక వ్యక్తి ద్వారా నేను చెప్తున్నాను అని చెప్తూ ఇది రిలీజ్ చేశాడు. ఎంత దారుణం అండి. ప్రవీణ్ పగడాల గారిని చంపడానికి కానీ, ఆ మర్డర్ స్కెచ్లో కానీ జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు ఎటువంటి పాత్ర లేదన్నది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడ అడిగినా, అది చిన్నపిల్ల వాళ్ళు అడిగినా చెప్తారు. అది మీకెందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావడం లేదు. మీరు అమెరికాలో కూర్చొని ఇంత ఏది పడితే అది తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టుగా నేను చెప్తున్నాను, మీ ఇష్టం, నమ్మితే నమ్మండి. ఇది ఎక్కడి సంప్రదాయం, ఇది ఎక్కడి యూట్యూబ్ ఛానల్ అండి? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏది పడితే అది మాట్లాడేస్తారా? ఏది పడితే అది మాట్లాడేస్తారా? ఒకవేళ నువ్వు చెప్పేదానికి కనీసం అథెంటిసిటీ ఉండాలి కదా. నిజం అనేది దాన్ని రుజువు చేసుకున్న తర్వాత నువ్వు మాట్లాడాలి కదా. నాకు వచ్చిన సోర్స్ ప్రకారం ఇది నమ్మండి, నమ్మకపోతే అంటే ఇది ఎట్లా? అంటే చిన్నజీవ స్వామి మీద, లేకపోతే అమిత్ షా మీద ఇంకొకరు చెప్తే నమ్మాము అనుకునే వాళ్ళు ఉంటారు, ఇది కూడా నమ్ముతారు అనుకుంటున్నారు. జాన్ వెస్లీ గారు కానీ, బ్లెస్సీ వెస్లీ గారు కానీ ఎలాంటి సేవ చేస్తారో తెలియదు. ఎంతటి 2 రాష్ట్రాల్లోనే కాదు, చాలా ప్రపంచవ్యాప్తంగా ఆ దంపతులు తిరుగుతూ పరిచయం జరిగిస్తున్నారు. ఒక 10 లక్షల కోసం కకృతి పడి ఒక మనిషిని, సరే డబ్బు పక్కన పెట్టాడు, ఒక మనిషిని చంపించి, లేకపోతే ఒక మనిషిని చంపే కుట్రలో వాళ్ళు పాలు భాగస్తులు అయ్యారంటే ఎలా నమ్ముతారు? మీరు ఎలా నమ్ముతారు? అంత అగత్యం లేదు, అంత అవసరం లేదు. ప్రవీణ్ పగడాల గారు జాన్ వెస్లీ గారి తర్వాత చెప్పాడు, వ్యక్తిగతంగా పరిచయం కూడా లేదు. రాజమండ్రిలో ఏదో బైబిల్ కాలేజ్ కడతానికి వస్తున్నట్టు ఇతనికి రాజమండ్రి అనేక చర్చెస్ ఉన్నాయి, అనేక పాస్టర్లు ఉన్నారు, అనేక సేవ రాజమండ్రిలో. 2 రాష్ట్రాల్లో ఎక్కువగా చర్చెస్ కానీ ఎక్కువగా సేవ రాజమండ్రిలోనే ఉంది. వాళ్ళెవరు జాన్ వెస్లీ గారితో పోటీ కానీ, జాన్ వెస్లీ గారి పోటీ అనుకోలేదే.
ఎందుకు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు? మీరు చూసుకోరు, ఇంగిత జ్ఞానం లేదా? మీ బోడి వ్యాఖ్యానాలు ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? క్రైస్తవ్యంలో గందరగోళాన్ని తీసుకురావడానికి కాదా ఇది? క్రైస్తవులలో గందరగోళాన్ని తీసుకొచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి నీ ఏదో పబ్బం గడుపుకోవడానికి, నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, నువ్వేదో ఫేమస్ కావడానికి చేస్తున్న కుట్ర లేకపోతే ప్రయత్నం కాదా ఇది? ఏం అవసరం వాళ్ళకి? ఒకడు ఏ దైవజనుడైనా ఇంకొక వ్యక్తి హత్యలో పాలు పంపులు పొందుకోడు. ఇది ఎవరో పడని వాళ్ళు చేస్తున్న కుట్ర. ఆ మాత్రం మీకు ఇంగితం లేదా? మీరు ఎవరో రహస్య సోర్స్ ద్వారా చెప్తున్నా అన్నారు, అది ఎవరో బయట పెట్టండి. ఇప్పుడు ఆ రహస్య సోర్స్ ఎవరైతే చెప్పారో జాన్ వెస్లీ గారితో పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు, లేదా ఆయన సేవ ఈయన సేవ అసూయతోటి ఏదైనా చేసి ఉండొచ్చు, ఇంకేదో ఆయనకు జాన్ వెస్లీ వారి గారు నష్టం జరిగి ఉండొచ్చు. దాన్ని ఇలా ఈ ట్రాప్ చేసి చెప్పొచ్చు కదా. మరి ఆ మాత్రం మీరు అమెరికాలో ఉండి ఏం జ్ఞానం సంపాదించుకుంటున్నారో నాకేదే అర్థం కాదు. బోడి వ్యాఖ్యానాలు ఆపండి. అక్కడ కూర్చొని ప్రవీణ్ పగడాల గారిది చాలా మంది క్రైస్తవులు ఒక హత్యను నమ్ముతున్నారు. ఎందుకంటే జరిగిన తీరు కానీ, లేకపోతే ఆయన డ్రింక్ చేసి బండి నడిపిన విధానం, అంత దూరం నడపలేడన్న విధానం, ఆ బండి ఆయన మీద ప్లేస్ చేసిన విధానం రాజమండ్రి పెట్రోల్ బంక్ దగ్గర, మేయార పెట్రోల్ బంక్ దగ్గర, ఇదంతా అనుమానాలకు తావిస్తుంది. ఆ విషయమే కదా జాన్ వెస్లీ గారు కూడా ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గర చెప్పారు. మేము కూడా అదే నమ్ముతున్నాం, మేము కూడా క్రైస్తవులకు అదే నమ్ముతున్నాం. కానీ ఈ కుట్రలో జాన్ వెస్లీ గారికి, బ్లెస్సీ వెస్లీ గారికి సంబంధం ఉందంటే ఎలా అండి? ఇది నమ్మటానికి ఉండదు. మీరు చెప్పిన అమిత్ షా ఉన్నాడు, చిన్నజీవర్, అది కూడా మేము నమ్మలా. కాకపోతే వెయిట్ చేసాం, ఏదో పోలీసులు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, లేకపోతే అధికారులు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని మేము నమ్మాం. మేము దాన్ని వెయిట్ చేసాం. ఇప్పుడు దాన్ని ఇంకొక కొత్త రకంగా తీసుకువెళ్తాను, కోర్టు ద్వారా కానీ, సిబిఐ ఎంక్వైరీ అడగడం కానీ, ఇలా దాని రూపు ముందుకు తీసుకువెళ్తున్నాం. అంతేగాని వాళ్ళ మీద వేయడం, వీళ్ళ మీద వేయడం ఇది కరెక్ట్ కాదు. మీరు మార్చుకోవాలి. మీ వ్యాఖ్యానాలు బోడి వ్యాఖ్యానాలు చేసి ఎవరిని పరుగుదిద్దామని, ఎవరిని కించపరుద్దామని, ఎవరి సేవను తోలనాడదామని మీరు చేస్తున్నారు ఈ మాటలు. ప్రవీణ్ పగడాల గారి మీద మీరు రోజుకొక వీడియో పెట్టి, రోజుకొక లైవ్ పెట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అమెరికాలో కూర్చొని భారత ప్రధాని మీద, హోమ్ మినిస్టర్ మీద, చిన్నజీయర్ స్వామి మీద, అమిత్ షా మీద, ఎంపీ నరసాపురం ఎంపీ మీద, కొంతమంది పాస్టర్లు, దొంగ పాస్టర్లు అంటూ, ఫేక్ పాస్టర్లు అంటూ, దశం భాగాల కోసం ఉన్నారు అంటూ చేస్తున్నారు. పోని బ్లెస్సీ వెస్లీ గారి మీద చెప్పారు, ఆ తర్వాత చాలా విమర్శలు వచ్చాయి, మీకు చాలా విమర్శలు వచ్చాయి. దాని తర్వాత మీరు సరి చేసుకున్నారా? సరి చేసుకోకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. చేశారేమో, వాళ్ళు చూశారేమో. మీకు తెలిసిన బ్లెస్సీ వెస్లీ వేరుగా ఉండొచ్చు, ఇంకొకరు తెలిసిన బ్లెస్సీ వెస్లీ వేరుగా ఉండొచ్చు, మీకు తెలిసిన జాన్ వెస్లీ వేరుగా ఉండొచ్చు అని మీ యొక్క వ్యాఖ్యానాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నాకు వచ్చిన సోర్స్ కరెక్ట్ కాదేమో, ఇంతటితో ఆపేస్తున్నాను, నేను వారికి క్షమాపణ చెప్తాను అన్నారా? అనలేదు. మీరు అనకపోగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ బోడి వ్యాఖ్యానాలతోటి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఆయన బోడి అన్నారని, ఓ జాన్ వెస్లీ గారు ఇట్లా నన్ను బోడి అన్నారని మీరు చెప్తే, నా కొడకలు ఆ బూతుల పదాలు, ఇందులో ఉచ్చరించిన లేని పదాలను మాట్లాడుతుంటే తప్పు లేదు, కానీ బోడి అంటే మీకు వచ్చిందా? దొంగ పాస్టర్లు, ఫేక్ పాస్టర్లు, దశమ భాగాల కోసం ఆశపడి పీల్చుకు తినే కుక్కలు, నక్కలు అంటుంటే మాకు బాధ ఉండదా? మీరు బోడి అంటేనే మీకు బాధ ఉందా? మీరు చేసుకునే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికైనా ఎందుకు రియలైజ్ అవ్వడం లేదు? ఎంతో మంది మీకు కామెంట్స్ పెడుతున్నా ఆ కామెంట్స్ను చదువుతున్నారే తప్ప దాన్ని మీరు రియలైజ్ కావడం లేదు. ఓకే, పొరపాటుగా నాకు రాంగ్ సోర్స్ వచ్చేసింది అని ఎందుకు చెప్పలేకపోతుంది? ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు మీరు దాన్ని సమర్థించుకొని ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి లేదు మీకు. జాన్ వెస్లీ గారు అనేక లక్షల మందికి ఇన్స్పైర్గా ఉన్నారు, ప్రభావితం చేస్తున్నారు. తన వాక్యం పట్ల
అతన్ని చెప్పే మాటలు అనేక మందిని ప్రభావితం చేస్తున్నాయి, అనేక మందిని దీవించబడుతున్నాయి. మాలాంటి సేవకులు కొంతమందిని కూడా ఆ జాన్ వెస్లీ గారి మాటలు మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తాయి. అటువంటి వారి పైన మీరు ఇలాంటి అభాండాలు, నిరాధారమైన ఆరోపణలు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చేస్తుంటే మాకు బాధగా ఉంది. ఎప్పటికైనా మీరు క్షమాపణ చెప్పి ఇంతటితోటి పులి స్టాప్ పెట్టండి. దేవుడు మీకు అట్టి ఆలోచనను దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.